హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు. సంస్కృతానికి ఒక పండగ అని చెప్పుకోవచ్చు. సంస్కృత భాషకు ప్రపంచవ్యాప్తంగా అనన్య సామాన్యమైనటువంటి కృషి చేసినటువంటి అసామాన్యమైనటువంటి వ్యక్తికి ఈ రోజున భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారము అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి తరఫున, హిందూ ధర్మం ఛానల్ తరఫున, సంస్కృత అభిలాషుల తరఫున ఈ రోజున ఆ మహానుభావుణ్ణి, బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి ఆ గొప్ప వ్యక్తిని ఈ రోజున మీకు పరిచయం చేయబోతున్నాను. వారు మరెవరో కాదు, వెంపటి కుటుంబ శాస్త్రి గారు. వీరు మన తెలుగువారు కావడము మనందరికీ గర్వకారణం. ఈ అవకాశము నాకు దక్కినందుకు నేనెంతో ఆనందపడుతున్నాను. మీ అందరి తరఫున మీ మదిలో మెదిలేటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా ఈ రోజున గురువుగారి ముందు నేను సమర్పించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వారికి స్వాగతం చెప్పిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మా ప్రేక్షకుల తరఫున, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృత భాషా ప్రేమికుల తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు గురువుగారు. మీకు పద్మశ్రీ అవార్డు రావడం అంటే అది సంస్కృతానికే ఒక గౌరవము లభించినట్టుగా మేము భావిస్తున్నాం. అంతా మీ అభిమానం. గురువుగారు, వెంపటి కుటుంబ శాస్త్రి గారు ఇప్పుడు పద్మశ్రీ పురస్కృతులు. సరే, మీకు అది ఘోషణ జరిగింది. ఇంకా పద్మశ్రీ అవార్డు మీకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందిన తర్వాత మిమ్మల్ని ఇంకా అప్పటి నుంచి మేము పద్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారని మేము పిలుచుకుంటాము. అయితే ఇప్పుడు కుటుంబ శాస్త్రి గారి కుటుంబ నేపథ్యం గురించి కొన్ని వివరాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అన్యోన్యం రాగయుక్తాభ్యాం జననీం కరుణాలయాం పితరం లోకహితవే మూర్తిద్వయం అహం భజే అంటాను. ముందుగా మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. కుటుంబ శాస్త్రి గారి యొక్క తల్లిదండ్రుల గురించి అడిగితే ఏం చెప్తారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా తల్లిదండ్రులు, మా నాయనగారి పేరు వెంపటి జగన్నాథం గారు, మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి. వాళ్ళ పుట్టింట్లో వారి ఇంటి పేరు కాజవారు. ఇద్దరు కూడా ఎక్కువ ఒక రకమైనటువంటి తపస్సంపన్నులు, అతి ఉచ్చమైనటువంటి ఎక్కువైనటువంటి ఒక కొన్ని విలువలకి కట్టుబడినటువంటి వారు. పెద్దగా ఆర్థికంగా ఎక్కువ వసతులు లేనటువంటి సందర్భంలో కూడా విలువలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతనిచ్చి జీవితాన్ని గడిపినటువంటి వారు. ఆ విలువల్ని ఇంతో కొంత మాకు కూడా వంట పట్టించినటువంటి వారు. అందువల్ల వారికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు గుడ్లవల్లేరు ల్యాండ్ మార్టిగేజ్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒక బ్యాంకు. నేను విన్నది ఆ ల్యాండ్ మార్టిగేజ్ సెక్టార్లో భారతదేశంలోనే అది మొదటిగా పెట్టిన బ్యాంకు అని నేను విన్నాను. ఓహోహో. మా నాన్నగారు చెప్తుండగా కూడా విన్నాను. కోఆపరేటివ్ సెక్టార్ ఉంది కానీ ల్యాండ్ మార్టిగేజ్ అనేటువంటిది దాంట్లో విశేషంగా పెట్టి నడిపిన మొదటిది ఇది సంస్థ. తర్వాత ఇంకా కొన్ని వచ్చి ఉండొచ్చు అనుకోండి. అందులో వారు చిన్న ఉద్యోగంలో చేరి చివరికి దానికే సెక్రటరీగా రిటైర్ అవుతూ ఒక 40 సంవత్సరాలు పైబడి గుడ్లవల్లేరులో వారు పని చేయటం వల్ల, ఉద్యోగరీత్యా వారు గుడ్లవల్లేరులో ఉండటం వల్ల మేము గుడ్లవల్లేరులో కలిగాం. అది గుడ్లవల్లేరు నా జన్మకి కారణమైంది. మీ జన్మస్థలం గుడ్లవల్లేరు? జన్మస్థలం గుడ్లవల్లేరు. చాలా సంతోషం. ప్రాచీనం ఎక్కడ అనంటే కొంచెం పెదకళ్ళేపల్లి పక్కనే టేకుపల్లి అని 2 గ్రామాలు దివిసీమలో ఉన్నాయి. అవి ప్రాచీనమైనటువంటి తాతల స్థలంగా చెప్తారు. మా అమ్మగారు కూడా పుట్టింది చింతకుంటపాలెం బందరే, కాజువారు. మా నాన్నగారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవారు, సదాచార సంపన్నులు, మంచి మడి ఆచారాలు ఆ రోజుల్లో అందరికీ ఉండేవి. వాటిని ఎక్కువ ప్రమాణంలో పాటించిన వ్యక్తి. ఒక మాట, దానికి ఒక విలువ, సత్యము, వీలైనంత వరకు పరోపకారము, ఇలాంటి అనేక విషయాల్లో నేను వివరంగా చెప్పాలంటే
కొంచెం ఎక్కువ సమయం కావచ్చు కానివ్వండి, ఒక చాలా ఉన్నతమైనటువంటి జీవనాన్ని వారు గడిపారు. ఛాలెంజెస్ ఆ రోజుల్లో చాలా ఉండేవి. మాది చిన్న పూరిపాక ఇల్లే ఉండేది, మేము 10 మంది బిడ్డలం. అయినా కూడా ఎక్కడా కూడా ఇవేవి ఆయన తాలూకు సత్ప్రవర్తనని, ఆయన తాలూకు ఒక నైష్ఠికతని నుంచి ఆయన ఇటు అటు కదల్చకుండా ఎవరు వచ్చినా ఆతిథ్యం కానీ మిగతా కానీ మేము కళ్ళారా చూసాం. అలాగే రావటం అలాగే ఉండేది, కష్టమైతే ఎక్కువ పడలేదు. అలా గడిచినట్టు చాలా సింపుల్గా, సింప్లిసిటీ ఒకటి బాగా నేర్పించారు. వారి ఉభయులకి నేనేం చెప్పగలను, రుణపడి ఉంటాం అంతే. తల్లిదండ్రుల రుణం తీరేది కాదు, తీర్చుకోవాలని అనుకోకూడదు. వారి యొక్క ఆశీర్వాద బలమే ఇంత దూరం నడిపించింది. చాలా సంతోషం గురువు గారు, మీ తల్లిదండ్రుల గురించి మాకు తెలియజేశారు. గుడ్లవల్లేరులో జన్మించాను అని అన్నారు. తెలుగు వాసివారయ్యుండి సంస్కృత భాషను ప్రపంచ దేశ నలుమూలలుగా వాసికెక్కించినటువంటి ఘనత మీది. అయితే సంస్కృత భాషపైనే ఇంత అనురాగం కలగడానికి చిన్నప్పటి నుంచి కూడా మీకు ఎక్కడో ఒకచోట బీజం పడి ఉండాలి. ఎందుకంటే వైదిక సాంప్రదాయమైనటువంటి కుటుంబము అని చెప్పారు. విలువలతో కూడినటువంటి వ్యక్తి నాన్నగారు అన్నారు. ఆ విలువలకే ఈరోజు పట్టం కట్టినట్టుగా కనబడుతుంది. అటువంటి ఎథిక్స్, వాల్యూస్, ఆ విలువలతో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉండకపోతే ఇంకెలా ఉంటారు? తప్పకుండా అది మీ ఈ విధంగానే కనబడుతూనే ఉంది. ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి, ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి మీరు సాధారణంగా ఉమ్మడి కుటుంబం నుంచి వస్తే బాగా చదువుకొని ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలనేటువంటి ఆశతో ఉంటారు. ఎందుకంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతం మీద మీకు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయం ఏర్పడిందా? ఇంత సంస్కృతం పైన విశేషమైనటువంటి కృషి చేయడానికి ఎక్కడైనా ఏదైనా బీజం పడడానికి కారణం ఉందా? చాలా పెద్ద మాట అడిగారు. పెద్ద కథ చెప్పాలి. నాన్నగారి ఆదేశం ప్రకారం వేదాధ్యయనం మొదలుపెట్టాను. 8వ ఏట ఉపనయనం చేసిన తర్వాత మా నాయనగారు మామూలు జనరల్ ఎడ్యుకేషన్ అని అంటాం కదా, స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు అని అంటాం. దాని నుంచి నన్ను విరమింపచేసి ముందు బందర్లో శంకరమఠంలో సాంగవేద పాఠశాల అని ఒక శంకరమఠంలో ఒక పాఠశాల ఉండేది. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉంటూనే 8 నుంచి 10 దాకా శబ్దాలు, ధాతువులు, అమరకోశం వల్లించటం, పురుష సూక్తాది ఉపయుక్త సూక్తాలు చెప్పుకోవటం. అప్పట్లో క్రమంగా నాకు జ్ఞాపకం ఉంటే రఘువంశం దాకా కూడా వచ్చాను. అంటే ఎందుకు చెప్పొస్తున్నానంటే 8వ ఏట ఉపనయనం అయిన దగ్గర నుంచి వారు నన్ను జనరల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో పంపించకుండా పక్క మార్గం వారు పట్టించారు. అప్పట్లో నాకేం నిర్ణయించుకునే అధికారము లేదు, నేను నిర్ణయించుకుని దిగినటువంటి సందర్భము కాదు. అది బాల్యం గనక సరిపోయింది. ఆ తర్వాత ఏమనుకున్నారో, తిరుమలలో ఉండేటువంటి అప్పట్లో వసంత మండపం వెనకాల, గుడికి వెనకాలే ఉండేది మా పాఠశాల. తర్వాత కిందకి పైకి జరగటం జరిగింది. సరిగ్గా వసంత మండపం వెనకాలే మా పాఠశాల ఉండేది. ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట ఉండేది మా పాఠశాల. అందులో నన్ను ఋగ్వేదాధ్యయనానికి పెట్టారు. అప్పట్లో నాతో 2-3 సార్లు నాకు ఊహ తెలిసిన తర్వాత వారు చెప్పిన ఒక కారణం ఏంటంటే, మా దేశంలో ముఖ్యం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆ రోజుల్లో ఋగ్వేదులు చాలా తక్కువగా ఉన్నారు. శాఖీయులు ఉన్నారు, అధ్యయనం చేసిన వారు తక్కువ. అందువలంటే వైదిక కర్మకాండకి వేరే గతి లేక యజుర్వేదుల సహాయంతో చేసుకోవాల్సి వచ్చేది. స్వశాఖను వదలకూడదు అని చెప్తున్నారు. అనుకోవడం కూడా వాళ్ళే దొరికేవారు, మరి వాళ్ళని అడ్డం పెట్టుకుని చేసుకోవాల్సిన పరిస్థితులు ఆనాడు నా కళ్ళారా నేను కూడా చూశా. అందువల్ల నాన్నగారు ఏమనుకున్నారంటే, ఒకడు వేదం అధ్యయనం చేసి కాస్త వేద కర్మకాండ అది చేయించే స్థితికి ఎదిగితే ఋగ్వేద కర్మకాండ అది కొంచెం స్థిరపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టానని తర్వాత మా నాన్నగారు నాకు చెప్పారు. ఆ ప్రాంతీయులకు మీరు బాగా ఋగ్వేద పరంగా పడతారనే దృష్టితో వారు చెప్పారు. అలా వేదాధ్యయనంలో పెట్టారు. అయితే మా వేద పాఠశాలలో సంస్కృతం కూడా నేర్పేవారు. తిరుమలలో అదొక విశేషం. సామాన్యంగా వేద పాఠశాలలో సంస్కృతం నేర్పరు. దీని గురించి మనం మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి.
చాలా విషయాలు నేను కూడా చెప్పాలి. అలాగే అక్కడ ఏమైందంటే ఈ సంస్కృతం నేర్పడం అనేది అక్కడ ఉంది నేను వెళ్ళినప్పటి నుంచి. నేను అప్పటికే ఏదో కొద్దిగా శబ్దాలు ధాతువులు అవన్నీ వర్లించడం 2 ఏళ్ళు అనుభవం అమరం అన్నీ అప్పటికే కంఠస్థం అయిపోయినాయి. దాంతో ఏమైంది, సంస్కృతంలో నేను అక్కడ శిశుపాలవధం లాంటి కావ్యాలు, తర్వాత లఘు కౌముది లాంటి గ్రంథాలు, అవన్నీ కూడా చంద్రాలోకం లాంటి అలంకార గ్రంథాలు, ఇవన్నీ కూడా నేను వేద పాఠశాలలోనే చదివేశా. అక్కడే మాకు సిలబస్లో ఉండేవి. అక్కడ చిన్న పొరపాటు ఏం చేశానంటే, వేద విద్య యొక్క విలువ తెలియక వేద విద్య మీద కొంచెం మనకు ఆసక్తి తగ్గింది, సంస్కృతం మీద పెరిగింది. ఎందుకంటే ఇక్కడేదో చదువుకోవటం, అర్థం చేసుకోవటం, చెప్పటం, దాని మీద ఏదో రాయటం ఇలాంటివి ఉంటాయి. వేద విద్యలో ఏం ఉండదు, వరల వేయటం ఒక్కటే ఉంటుంది. అది కొంచెం అజ్ఞానవశాత్తు అలా కలిగింది, చిత్త విభ్రంగం కలిగింది. ఏదో కారణం చేత కొంచెం మధ్యలోనే నేను వేదాధ్యయనాన్ని ఆపేసి బందరు గుచ్చేసి సంస్కృతం కాలేజీలో చేరిపోయా. అప్పటికి సంస్కృతంలో వేదం కన్నా సంస్కృతంలో రుచి నాకు మాత్రం ఎక్కువైంది. కానీ ప్రవేశించడానికి నా ప్రమేయం లేదు, మా నాన్నగారు ప్రవేశపెట్టారు. పెట్టిన చోట 2 ఉన్నప్పటికీ ఏమైంది, ఆ రెండిట్లో నాకు ఈవిడ సంస్కృత మాత మీద ఎక్కువ ప్రేమ ఏర్పడింది, వేదమాత మీద కొంచెం ఆ రోజుల్లో తక్కువ ప్రేమ ఏర్పడింది. అది బాల్య చాపల్యమే కానీ అంతకు మించి ఇంకేం కాదు. అంతేం కాదు కానీ తప్పే జరిగింది. దాన్ని నమ్ముకుంటే బాగుండేదని అనిపిస్తోంది. ఆ తర్వాత చిట్టుగూడూరు సంస్కృత కాలేజీ ప్రయాణం అలా సాగిపోయింది. ఇది సాగిన తర్వాత నేను సంస్కృతంలో ముఖ్యంగా నేను 4 సంవత్సరాలు చిట్టుగూడూరులో సంస్కృత కాలేజీలో చేరి విద్యాప్రవీణ చదువుకున్నాను. చాలా ఉత్తమమైనటువంటి అధ్యాపకులు, చాలా శాస్త్రీయమైన పద్ధతిలో మౌలికమైనటువంటి విలువ అక్కడ మా ఎస్టీజీ వరదాచార్యులు గారు ఉండేవారు. వారు చాలా ప్రమాణాలని, స్టాండర్డ్స్ను బాగా పరిపాలించేవారు. అలా స్టాండర్డ్స్గా చదువుకోవటం వలన బాగా మనకు ఆ భూమిక బాగా ఏర్పడింది. తర్వాత నా అదృష్టం కొద్దీ నేను మైలాపూర్ సంస్కృత కాలేజీకి వెళ్ళాను. అది ఒక ఎపిసోడ్ తర్వాత నేను చెప్తాను. అలాగే ఆ మద్రాస్ సాంస్క్రిట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అద్వైత వేదాంతంలో, శాస్త్రాల్లో, దర్శనాల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ మా గురువులు వారి దగ్గర చదవటం అది నా భాగ్యం. అటువంటి గురువుల దగ్గర యొక్క పాద దేశానికి నేను చేరుకోవడం జరిగింది. వారు నన్ను వాత్సల్యభావంతో చాలా నాకు చెప్పించారు. అవన్నీ చదివిన తర్వాత మాత్రం అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, వచ్చే జన్మకు కూడా జన్మంటూ ఉంటే, చదువుకునేటువంటి యోగ్యత అంటూ ఆ జన్మలో ఉంటే, సంస్కృతం తప్ప వేరే ఏం చదవకూడదు అన్న లెవెల్కి ఇప్పుడు స్థిరపడిపోయాను. సంస్కృతం తప్ప ఇంక నాకేం వద్దు అని ఇప్పటికీ అదే పద్ధతి. అప్పుడు అదే అక్కడ వచ్చింది. మైలాపూర్లో చదువుతున్నప్పుడు ఆ గాంభీర్యం, ఆ గ్రంథాల్లో ఉన్న గాంభీర్యం అది చూస్తున్నప్పుడు మనస్సు అక్కడ లగ్నమైపోయింది. అందువల్ల నాకు సంస్కృతం మీద మాత్రం అనితర సాధారణమైనటువంటి ప్రేమ. ఇప్పుడు అదే కోరుకుంటున్నా. ఎప్పటికీ నాకు సంస్కృతం చదివే అవకాశం కావాలి, ఇంకా చదవాలనే ఉంది. అపారం అండి, అది అపారము, అనంతమైనటువంటి సాహిత్యం, సంస్కృత సాగరం. తర్వాత నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. బిఏ ఇంగ్లీష్ మెయిన్తో బిఏ పాస్ అయ్యాను ఎస్యు యూనివర్సిటీలో. ఎంఏ ఫిలాసఫీ చేశాను, అక్కడేదో ఉందనుకుని. కానీ చివరికి నేను అర్థం చేసుకున్నది లేదని నేను అంటలేదు, వాటిల్లో గొప్పతనం లేదని నేను అంటలేదు, అంతకంటే కొంత ఎక్కువ. కానీ సంస్కృతంలో ఉన్న గొప్పతనం మాత్రం లేదు. అది నేను చెప్పగలను, కానీ అవి తక్కువ అనడం. కానీ అంతకంటే నా సంస్కృతం మాత్రం గొప్పది. సంస్కృతంలో ఉండే ఆ గాంభీర్యం అనేది ఎక్కడా లేదు అని నేను గ్రహించాను. గ్రహించిన తర్వాత మెల్లగా వాటికి దూరం అయ్యాను, సంస్కృతానికి చేరువయ్యాను. గొప్ప మాట. ఇలా గడిచింది జీవితం ఒక రకంగా. అది అన్నిటికీ అమ్మ భాష, అవసరానికి అన్య భాష అన్నట్టుగా మనకు మాతృభాష అని అంటే వాస్తవానికి మన మాతృభాష సంస్కృతం అయి ఉండాలి. అసలు వాస్తవానికి భాషలో గత మాధుర్యం ఒక పద్ధతి, ఆ భాషలో ఉన్న సాహిత్యం కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, శాస్త్రాలు కానివ్వండి, వాటిల్లో ఉండే గంభీరమైన చింతన ప్రకారం, ఆలోచన ప్రకారము, ఆలోచన పద్ధతి, సునిశ్చితంగా ఒక వస్తువుని పరిశీలించటం. అంటే పైపైన ఇలా చూసి అలా వదిలేయటం కాదు. ఏదన్నా వాళ్ళ గ్రంథకర్తల చేతిలో ఒక విషయం తీసుకున్నారంటే దాన్ని, ఆ విషయంలో ఇంకొకడెవరు ఏం చెప్పలేని స్థితికి దాన్ని నిర్ణయించేవారు. ఈ ప్రవృత్తి మనకు సంస్కృత గ్రంథాల్లో బాగా కనపడుతుంది. అది వంట పట్టిన తర్వాత
మిగతావన్నీ సూపర్ ఫ్లోస్గా అనిపిస్తాయి. అది తక్కువ చేసి మాట్లాడటం కోసం కాదు, నా అనుభవం. దీని గొప్పతనం కాస్త ఎక్కువ, అంతే అంతే. మంచి విషయాలు చెప్పారు. అయితే క్షణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్య క్షణత్యాగే కుతో ధర్మశాస్త్రం. మీరు ఇందాక మాట్లాడుతూ నేను తిరుమలలో సంస్కృత అధ్యయనం చేశాను, కిందకి పైకి వెళ్తూ ఉండేవాళ్ళు అని అంటూ ఒక మాట అన్నారు. ఈ సంస్కృత అధ్యయనం చేయడంలో అలాంటి కింద మీద పడడం లాంటివి, అంటే ఎత్తుపల్లాలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఎత్తుపల్లాలు అన్నది నేను పాఠశాలని కిందకి దించి పైకి తీసుకెళ్లారు అని దానికి అన్నాను. మీ సాధనలో మా సాధన అంటే ఇప్పుడు ఈ స్థాయికి మీరు సంస్కృతమును, నాకు తెలిసి నేను మీ గురించి తెలుసుకున్నంత వరకు మీరు కొన్ని పీఠాల గురువులకు కూడా సంస్కృతమును నేర్పుతున్నారన్నట్టుగా విన్నాను. లేదా ఆధ్యాత్మిక విద్య గురువులకు కాదు, బ్రహ్మచారులకు చెప్తూ ఉంటాం. కొన్ని పీఠాలలో ఉన్నటువంటి బ్రహ్మచారులకి పాఠశాలలకు. సరే, అయితే ఈ స్థాయికి సంస్కృత విద్యలో మీరు ఇంత పరిశోధన చేయడంలో ఎత్తుపల్లాలని అందుకే అన్నాను అనమాట. కింద మీద పడ్డము అనడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అవాంతరాలు వచ్చాయా? ఇంకా చాలు, నువ్వు పడినటువంటి శ్రమ చాలు నాయన, ఇంటికి వచ్చేయి అనేటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? లేదండి, నేను కమిటెడ్గా ఉన్నాను. నాకు నా భాగ్యం ఏంటంటే నాకు గురువులు అలాంటి వాళ్ళు దగ్గర తీసి చెప్పేటువంటి గురువులు దొరికారు. ఆ గురువులు చెప్పేవారు నన్ను అభిమానించేవారు. మిగతా నేను పెద్దగా అసలు జీవితంలోనే పెద్దగా ఎక్కువగా ఒడిదుడుకులు చూశానని నాకు అనిపించట్లా. ఏదో సర్వీసులో చేరిన తర్వాత సర్వీస్ మ్యాటర్స్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వచ్చే ఇబ్బందులు లాంటి వాటి వల్ల హెచ్చు తగ్గులు వచ్చాయే కానీ నా చదువుకు కానీ జీవితంలో కూడా ఈశ్వరుడు నాకేమి హెచ్చు తగ్గులు ఇవ్వలేదు. సాఫీగా అలా భగవంతుని యొక్క అనుగ్రహం నన్ను నడిపిస్తోంది. ఇవాళ వరకు కూడా నేను పెద్దగా ఇబ్బందులు పాలయ్యాననేటువంటి ఘటన లేదు. ఏవో చిన్న ఉంటాయి, చాలా పెద్ద విషయం కాదు. చాలా సంతోషం గురుగారు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మేము చదువుకునేటువంటి కాలంలో మా ఈ వేద పాఠశాలల్లో సంస్కృతము ఖచ్చితంగా నేర్పించేటువంటి వారు అని అన్నారు. ఇప్పుడున్నటువంటి తరుణంలో అనేక వేద పాఠశాలల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. అవసరమే, వేదము విస్తరించాలి, అవసరమే. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో వేద పాఠశాలల్లో సంస్కృత అధ్యాపన అనేటువంటిది చాలా చోట్ల లేదు. ఉంటే వేళ్ళ మీద లెక్క పెట్టేట్టుగా ఉండవచ్చు. అయితే వేదానికి కానివ్వండి, విద్యార్థులకే కానివ్వండి, సంస్కృతము చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటిది అనేటువంటిది నా భావన. వేద విద్యాలయాలు నెలకొల్పినటువంటి వారికి కానీ మీరేమైనా సూచనలు ఇవ్వగలరా? అంత సూచనలు ఇచ్చేంతటువంటి అనుభవం ఉన్నవాడిని కాదు. ఆ విషయంలో, ఏ విషయంలో? వేద విద్య విషయంలో. సంస్కృతమును వేద పాఠశాలల్లో సంస్కృత అధ్యాపనం లేకపోవటం అనేది కొత్తగా ఇవాళ కనపడే విషయం కాదు. సామాన్యంగా ఎప్పుడూ కూడా అదే పద్ధతి. వేద పాఠశాలలో వేదాధ్యయనం మాత్రమే ఉండేది. అందుకే నేను చెప్పింది మా పాఠశాలలో సంస్కృతం కూడా చెప్పేవారు అని నేను విశేషంగా నొక్కి చెప్పింది అందువల్ల. కానీ మీరు గమనించారో లేదో, అదే నా ఫాలుకు కూడా కారణమైందిగా. వేదాన్ని వదిలేసి సంస్కృతానికి వచ్చేసానుగా, ఈ రిస్క్ ఉంది కదా, అందుకే పెట్టేవాళ్ళు కాదు. ఒకటి. ఓకే. రెండవది, వేద విద్యని స్వాధీనపరుచుకోవటం అనేది చాలా కఠినమైనటువంటి, అందుకే ఆ వల్లె వేయటం, ఆ సంత చెప్పటం, ఆ పద్ధతి అది అనుకున్నంత తేలికైన పని కాదు. వేదాధ్యయనం అంటే ఉరికేదో అరుస్తున్నారు, చెప్పింది విని వల్లె వేయటమే అనుకుంటాం కానండి. ఆ వల్లె వేయటంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సూక్ష్మాంశాలు ఉన్నాయి. దానికి అంత నిష్ఠగా, తదేక నిష్ఠగా ఇటు అటు తిరిగి చూడకుండా ముందుకు నడిస్తేనే, 12 సంవత్సరాలు కష్టపడితేనే ఆ వేదమాత మనకు దక్కుతుంది. ఆ దృష్టితోనే వేద పాఠశాలల్లో సంస్కృతం ఎక్కువ పెట్టరు. కానీ ఈ మధ్య మన పరమ పూజనీయులైనటువంటి కంచి పీఠాధిపతులు కూడా ఆ మధ్య వారు ఒక చోట, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఆ మధ్య ఒక ఉపన్యాసంలో చెప్తున్నప్పుడు నేను విన్నది ఏంటంటే, సంస్కృతం కూడా వాళ్ళకి నేర్పించాలి అనేది. ఎందుకు అని అంటే, దానికి వారి ఉద్దేశము, అసలు దాని పర్పస్ ఏంటంటే,
అధ్యయనం తర్వాత వేదార్థం కూడా తెలుసుకోవాలి. అది కదా కావాల్సి. వేదార్థం తెలుసుకోవాలంటే అప్పటి నుంచి మొదలుపెట్టి సంస్కృతం కొద్దిగా అన్నా చెప్పించకపోతే తర్వాత వేదార్థంలోకి ఉన్నట్టుండి వెళ్ళలేరు. అవును. అందువల్ల చదవటం అయితే మంచిదే, ఇదిగో నాలాంటి స్లిప్పులు జరగకూడదు. అందువల్ల జాగ్రత్తగా మాత్రం ఉండాలి. వేద విద్య ప్రధానం, సంస్కృత విద్య ఎప్పటికీ అప్రధానమే, రెండవ స్థానమే సంస్కృత విద్యకి. మీరు మొదటి స్థానం వేద విద్యకే ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వాలి, నేనే కాదు, ఎవరైనా భారతదేశంలో మొదటి స్థానం వేద విద్యకే, తర్వాతే విద్యలన్నీ. వేదం కొరకు ఈ విద్యలన్నీ. అవును. అంతేగాని వీటి కొరకు వేదం కాదు. అందువల్ల వేద స్థానంలో ఉండవలసింది. గొప్ప మాట. అయితే మీరు ఋగ్వేద అధ్యయనము కూడా చేశాను, సంహితాంతం, ఋగ్వేద సంహిత చేశారు. ఋగ్వేద అధ్యాపకులుగా ఎక్కడైనా కొనసాగలేదు అసలు. దాంట్లో బయటపడి ఇహ సంస్కృతమే. సంస్కృతం మీద ఉన్నటువంటి ఆ మమకారం మిమ్మల్ని పూర్తిగా ఇటువైపు అది రోజు రోజుకి పెరిగింది, ఇంకా పెరుగుతోంది కూడా. అయితే అధ్యయనం చేశారు గనక, వేదాధ్యయనం చేశారు గనక సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా వేదం గురించి ఏమైనా విషయాలు కాస్త మీరు తెలియజేయగలగరా? అప్పుడప్పుడు ఏవో విషయాలు వ్యాఖ్యానాలు ఇస్తూనే వచ్చాను, అవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు మరి 4 మాటలు చెప్పాలి కదా, అలాంటివి నేను చెప్తూనే వస్తున్నాను, చెప్పాను, చెప్పబోతాను. అవన్నీ ఉన్నాయి, రికార్డెడ్గా కూడా ఏవో యూట్యూబ్లోనూ ఎక్కడో ఉన్నాయి. నేనైతే జాగ్రత్తగా అంత క్రమబద్ధంగా వాటిని రక్షించుకోలేదు. పిలిచారు, మాట్లాడాం, మన పని అయిపోయింది అనేదే మన దృష్టి. వేదం అనేది ఒక రకంగా మనకు ఏ విధమైన ఇతర ప్రమాణం చేత తెలియని వస్తువుల్ని తెలియచెప్పటానికి వచ్చినటువంటి ఒక దాని ఉద్దేశ్యం అది. ఇతర ప్రమాణ గోచరమైనటువంటి విషయం వేదం చెప్తే దానికి అంత ప్రాధాన్యత లేదు. చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాటికి అంత గొప్పగా ప్రాధాన్యత ఇవ్వరు. వేదం యొక్క ప్రాధాన్యత ఎక్కడంటే, మనకు దేనివల్ల, ఏ ఇతర ప్రమాణం వలన మనకు అది తెలియదో, ఏ విషయం తెలియదో దాన్ని చెప్పాలి. ఏ ఇతర ప్రమాణం వల్ల తెలియదు అంటే, ఇప్పుడు యజ్ఞయాగాదులు, జ్యోతిష్ఠోమాది యజ్ఞయాగాదులు చేసినప్పుడు స్వర్గాది రూప అనంత సుఖరూపమైనటువంటి స్వర్గం లభిస్తుంది అన్న విషయం మనకు ఏ ఇతర ప్రమాణం చేత తెలియని దాన్ని వేదం చెప్పింది కాబట్టి మనం కర్మానుష్ఠానం చేస్తున్నాం. ఇది వేదం యొక్క గొప్పతనం. ఇది సరే, దాని ప్రధానత అది. కాకపోతే ఇవాళ మారినటువంటి ఒక సామాజిక పరిస్థితుల్లో మన చింతనంలో తేడా వచ్చింది. మన వైచారికమైనటువంటి క్షేత్రంలో చాలా మార్పులు వచ్చాయి, చదువుల్లో మార్పులు వచ్చాయి, ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా ఆలోచించినప్పుడు మనం కొన్ని వేదాల్లో ఉండేటువంటి విషయాలను కూడా మనం చర్చించుకుంటే బాగుంటుంది. ఆ వేదాల్లో లోకానికి సంబంధించినవి, లోక అభ్యుదయానికి సంబంధించినవి, అందరికీ కావలసినవి, సర్వజన సామాన్యమైనటువంటి అనేక విషయాల యొక్క ప్రస్తావన ఉంది. వాటిని మనం ఎక్కువగా హైలైట్ చేసుకుంటే మనం ఎక్కువగా సమాజానికి దగ్గరగా వేదాన్ని తీసుకెళ్ళగలుగుతాం. వాటికి ఆ విషయాలకి వేదంలో కొరత లేదు, మనం జాగ్రత్తగా పట్టుకొని అందించడం. అదే మరొక ప్రశ్న గురుగారు, అద్వైత వేదాంతం అలంకార శాస్త్రాల్లో అసమాన పాండిత్యాన్ని సంపాదించారు అని మీ గురించి చాలామంది చెప్తూనే ఉంటారు. అద్వైత వేదాంతం నేటి సమకాలీన పరిస్థితులకు, జీవన శైలికి ఏ విధంగా దిక్సూచిగా ఉంటుంది? మీరు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క వ్యాఖ్యానానికి భూమికగా అడుగుతున్నారు. ఒక్కొక్క టాపిక్ మీద 1 గంట 2 గంటలు చెప్తే కానీ పూర్తిగా చెప్పడం కుదరదు. మేము మహాసముద్రంలో నుంచి రెండు అలాంటి ప్రశ్నలు అవి మీరు వేస్తారు. 2 బిందువులు సేకరించే ప్రయత్నం ఏది? అద్వైతం అనేది ఎంతగా మనం వంట పట్టించుకుంటే అంతగా మన భారతదేశానికే కాదు, సమస్త మానవాళికి శ్రేయస్సు ఏర్పడుతుంది. అద్వైతంలో చాలా సింప్లిఫై చేసి చెప్పాలంటే చెప్పింది ఏమిటి అంటే, ఉన్నది ఒకటే తత్వము, అది శుద్ధ చైతన్య తత్వము. దానికి రంగు, రుచి, వాసన లాంటి
ఏ గుణము లేదు, ఏ పేరు లేదు, ఏ ఊరు అడ్రస్సు దానికి లేదు, సర్వత్ర వ్యాపించి ఉన్న చైతన్యం, ఆ చైతన్య స్వరూపమే నేను అన్నది అద్వైతం తాలూకు 3 ముక్కల్లో చెప్పాలంటే చెప్పే మాట. ఇది ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుంటే మనలో ఇవాళ సమాజంలో ఏర్పడుతున్న అనేక విధములైనటువంటి కల్లోలాలకి, కావేశాలకి, క్రోధాలకి, అనేక విధములైనటువంటి ఆలోచన విధానాలకి ఎంతగా ఈ భావన మనస్సులో దృఢపడితే అంతగా మనం కొంచెం తప్పదు. వ్యవహారంలో ఉన్నప్పుడు భేదం తప్పదు, భేద వ్యవహారము తప్పదు. మీరు ప్రశ్నించేవారు యాంకర్ అంటారు, నేను సమాధానం చెప్పే విద్వాంసుడిని. ఈ భేదం మన ఇద్దరికి తప్పదు, ఇద్దరం మనం ఒకటైనప్పటికీ. ఇది వ్యావహారికం. ఈ వ్యావహారికమైనటువంటి ఈ భేదాల్ని ఒక హద్దులో పెట్టుకుని ముందుకు మానవాళి నడవాలి, సమన్వయంగా నడవాలి అంటే ఏకైక మార్గం అద్వైతం. ఎప్పటికైనా దాన్ని పట్టుకున్నప్పుడే సమాజ శ్రేయస్సు, ఈ రాష్ట్రహితము కూడా ఉంటుంది. దూరదృష్టితో మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తాత్వికత అనేది మనిషిని నిలబెడుతుంది. వ్యవహారం ఇటు అటుగా ఎంత ఉన్నా ఆ తాత్వికత వల్ల అతని వ్యవహారంలో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంతే కావాల్సింది. దానివల్ల విశ్వశ్రేయస్సు ఏర్పడుతుంది. కాబట్టి మనం అద్వైతాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చేసుకుని దాన్ని యథాశక్తి మన జీవితంలో అన్వయించుకుంటే విశ్వశ్రేయస్సు, కళ్యాణము జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో గురువుగారు అద్వైతం పైన దాడి కూడా చాలా జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? సభ్యులకు ఏం చెప్పగలుగుతారు? అద్వైతం ఏ రోజున పుట్టిందో నేను ఒకప్పుడు ఒక వ్యాఖ్యానంలో చెప్పా. శంకర భగవత్పాదులు అవతరించి, అయితే అద్వైతం చెప్పింది వారు కాదు. అవును, అద్వైతం అనేది ఔపనిషదం. వేదాలు అనాది అయినటువంటి వేదవాంగ్మయంలో చెప్పబడింది అద్వైతం. వీరు ప్రతిపాదించారు. దానిని శాస్త్రీయమైన విధానంలో ఒక బోధనా పద్ధతిలో పెట్టి దానికి కావలసినటువంటి ఒక వాంగ్మయ సృష్టి చేసి మనకు అందించి దాన్ని ప్రవర్తింపజేసిన ఆచార్యులు ఆదిశంకరాచార్యులు వారు. అంతేగాని అద్వైత సిద్ధాంతం అనేది వారు కనిపెట్టింది కాదు, అది శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు. అవును. అయితే ఒక్క విషయం నేను అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉండేవాడిని. శంకర భగవత్పాదులు పుట్టిన తర్వాత మీరు 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 2 పక్షాలు, ప్రో శంకర అండ్ యాంటీ శంకరగా విడిపోయింది. దర్శనాలన్నీ దార్శనిక చింతనం మొత్తం. అయితే శంకర అనుయాయులుగా చింతనం చేశారు, కాకపోతే శంకర విరోధులుగా చింతనం చేశారు. అంతే. కొందరు శంకర విరోధం చేద్దామని చింతనం మొదలెట్టి చేశారు, కొందరు శంకర భగవత్పాదుల్ని అనుసరిద్దామని దాన్ని ఆలోచన విధాన్ని పెంపు చేశారు. మీరు బాగా గనక చూస్తే 3వ ప్రస్థానం లేదు. కాబట్టి వారు ఒక మైల్ రాయి. ఇంతమంది ఇన్ని రకాల ఏదేదో చెప్పినా చివరికి అద్వైత పరంపర కొనసాగుతూనే ఉంది. అద్వైతానికే అంటే నేను అద్వైతిని కాబట్టి అలా అంటాను, నేను ఎవరిని దాంట్లో కష్టపెట్టడం, ఇంకో సాంప్రదాయాన్ని మనం అభిమతం కాదు. కానీ అయితే ఈ వాద వివాదాల వల్ల పరిష్కృతమైంది, బుద్ధి పరిష్కృతమైంది. అవును. ఉపనిషద్వాక్యానికి ఎలా అర్థం చెప్పాలి, ఎదుటివాడు ప్రశ్న వేస్తేనే మనకు దానికి సరైన సమాధానం చెప్పడానికి ఆలోచన వస్తుంది. ఎవరు అసలు ప్రశ్నించకపోతే నాకు తెలిసిన 4 ముక్కలు నేను చెప్పుకుని నేను మహాపండితుడిని అనుకుంటా. ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు నేను ఇంకొంచెం జాగ్రత్త పడతా. ఆ విధంగా ఉపకార భావమే ఉంది. అందువల్ల శంకర భగవత్పాదుల యొక్క అవతారానంతరం భారతీయ దార్శనిక క్షేత్రంలో అయితే శంకరానుయాయులు, కాకపోతే శంకరుడికి విరోధించి ఏదో చేద్దామని ప్రయత్నించేవారు అనే 2 రకాలుగా మనం చీల్చి మాట్లాడుకోవచ్చు. అంతటి మన గొప్పది అద్వైత వేదాంతం. ఈ చీలిక ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది, ఇప్పటికీ సాగుతూనూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సాధించుకోవటానికి కొత్త యుక్తులు, ప్రతియుక్తులు వాటిని
యాక్చువల్గా కొంచెం మాకు ఇంట్రెస్ట్ కూడా ఆ విషయాల్లోనే. అందువల్లే కొంచెం మామూలు వాళ్ళకి మనంతో ఇంటరాక్ట్ చేయడానికి కొంచెం అవకాశం తక్కువ. మాలాంటి వాళ్ళకి ఎంతసేపు దృష్టి అక్కడికి ఎడుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, దానికి ఎలా సమాధానం చెప్పాలి, ఆలోచన అంతా అటే ఉంటుంది. అది పెద్దగా మామూలు సామాన్య ప్రజలకి అవసరమైన విషయం కాదు. ఒక్కసారి మీ కుటుంబం వైపు వెళ్తే, కుటుంబ శాస్త్రి గారి కుటుంబం వైపు వెళ్తే, మీకెంతమంది సంతానము, వాళ్ళ అనురక్తి ఎటువైపు ఉంది, వాళ్ళ విద్యా అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మీరంతా సంస్కృతం పైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. మరి మీ పరంపరను మీ కుటుంబం నుంచి ప్రారంభించారా? ఎంతోమంది విద్యార్థులను ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ విధంగా సంస్కృతానికి ఒక పట్టం కట్టినటువంటి మహానుభావులు మీరు. మీ కుటుంబంలో నుంచి మీ వారసులు సంస్కృతం వైపు ఎవరైనా వచ్చేటువంటి వారు ఉన్నారా? కుటుంబం గురించి ఏం చెప్తారు? ప్రయత్నమైతే అందరికీ సంస్కృతం చదివించడానికే ప్రయత్నం అయితే చేశాను. ఆ విషయంలో నాకేం డౌట్ లేదు. ఎందుకంటే సంస్కృతాన్ని మించిన విద్య లేదు అన్నది నా నిర్ణయం. అంటే 2 రకాలండి. అర్థకరీ విద్య అని ఉంటుంది, పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడే విద్య అని. మన భారతీయ సంస్కృతిలో అసలు విద్య పొట్ట పోసుకోవటానికి అన్నమాట 200 సంవత్సరాల క్రితం మీరు గ్రంథాల్లో చూస్తే ఎక్కడా కనపడదు. 200-300 సంవత్సరాల క్రితం ఉన్న వాంగ్మయంలో మీరు తెలుగులో చూడండి, తమిళంలో చూడండి, సంస్కృతంలో చూడండి, జ్ఞానార్జనకు మాత్రమే విద్య, కానీ పట్టబోసుకోవడానికి విద్య అనేటువంటి కాన్సెప్టే మనకు ఒక 200-300 ఏళ్ల క్రితం లేదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. కానీ ప్రారంధ కర్మ ఏమైంది, దాంట్లోంచి జారటమే కాకుండా, అంత మహనీయమైనటువంటి చింతన నుంచి జారి పడిపోవటమే కాకుండా అధఃపాతాళానికి పడిపోయి ఇప్పుడు ఎలా అయిందంటే పొట్ట కొరకే విద్య అన్న స్థితికి వెళ్ళిపోయాం. పొట్ట కొరకు కూడా విద్య అనే లెవెల్ కూడా మారిపోయి ఉభయ సాధనంగా పెట్టుకుందామని కూడా ఆ స్థితి నుంచి కూడా దిగజారిపోయి పొట్ట కొరకే విద్య. ఎందుకంటే మీరు 5-6 క్లాస్ పిల్లవాడినో 8వ క్లాస్ పిల్లవాడినో కదిలిస్తే, వాళ్ళ తల్లిదండ్రులను కదిలిస్తే, ఇది చదివితే ఏం వస్తుంది, ఇది చదివితే ఏం వస్తుంది, ఏమిటి, చదివితే జ్ఞానం వస్తుంది, చదివితే జ్ఞానం కొరకు చదవాలి అనే ఆలోచన. ఇప్పుడు మ్యాథమెటిక్స్ని కూడా మనం అలాగే చదువుకోవచ్చు, ఫిజిక్స్ని కెమిస్ట్రీని కూడా మనం చదువు కోసం చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అవును. అందుకే మనకు ఒక నిజంగా చెప్పాలంటే ఒక లెవెల్లో మన రీసెర్చెస్లో వాటిల్లో ఇన్నోవేషన్స్లో మనం దెబ్బతింటున్నాం. చదువు మీద విద్య మీద ప్రీతి తగ్గింది. ఈ విద్య నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని మీద దృష్టి ఎక్కువైంది. కలికాల ప్రభావం కాబట్టి అది ఏంటంటే అవి కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది. మా పిల్లల విషయానికి వస్తే నాకు మొట్టమొదటి సంతానం పిల్లవాడు, జ్యేష్ఠపుత్రుడు. 12 వరకు నా 3 పిల్లలు సంస్కృతం నేర్చుకున్నారు. 3ని సెంట్రల్ స్కూల్లో నేను అందుకే చదివించాను. ఏదో ఇంతో కొంత అక్కడ సెంట్రల్ స్కూల్లో సంస్కృతం కంపల్సరీ. వాళ్ళకి తెలియకుండా నేను చదువుకోమంటే ఎటు చదువుకోరు కదా అని కొంచెం సెంట్రల్ స్కూల్లో పెడితే ఏదో కొంచెం కొద్దిగా అన్నా వస్తుందని. తర్వాత మేము ఈ సంస్కృత ప్రచారము దాంట్లో కొంచెం బాగా మా ఇంటికి కార్యకర్తలు రావడం, వాళ్ళతో మేము చాలా సంవత్సరాల కాలం ఇప్పుడు కూడా సంస్కృతంలోనే సంభాషించుకునేవాళ్ళం. ఇప్పటికి కూడా మా విద్యార్థులు అందరితో నేను సంస్కృతంలోనే మాట్లాడుకుంటాను, తెలుగులో మాట్లాడడం. ఏదో ఈ ఇంటర్వ్యూ తెలుగులో ఇస్తాను. నాకు తెలుగులో కన్నా సంస్కృతంలో మాట్లాడటం సరళం, నాకు అదే ఆనందంగా ఉంటుంది. అలా ఉంది. అందువల్ల మా పిల్లలందరూ సంస్కృతం అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు కూడా. సంతోషం. కానీ సంస్కృతం ఫీల్డ్లోకి అందరూ రాలా. పిల్లవాడు మెల్లగా ఇటు బిఎస్సి చేశాడు, తర్వాత ఎంసీఏ చేసి ఐటీలోకి సెట్ అయ్యాడు. పెద్ద ఆడపిల్ల, తర్వాత 2 ఆడపిల్లలు. తర్వాత మొదటి ఆడపిల్ల మాత్రం సంస్కృతంలోనే 12th నుంచి వరకు సెంట్రల్ స్కూలు, ఆ తర్వాత తిరుపతి విద్యాపీఠంలోనే గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి 3 కూడా సంస్కృతంలోనే చేసింది. ఆమె నాకు వారసురాలు చెప్పుకోవచ్చు. ఆవిడ సంస్కృత విద్వాంసురాలు. వారి పేరు గురుగారు? శ్రీ విద్యా సుషమ. అమ్మ శ్రీ విద్యా సుషమ గారు, మీకు అభినందనలు తల్లి. గురువుగారి వారసురాలుగా మీరు ప్రకటితమయ్యారు కనుక మీ నుంచి ఇంకా లక్షలాది విద్యార్థులు మీరు తయారు చేయాలని కోరుకుంటున్నాము. ఆవిడ ప్రస్తుతం
పూనాలో ఉన్నటువంటి ఒక ఎంఐటి అని ఒక ఇన్స్టిట్యూషన్, దాంతో అనుబంధంగా ఒక అడ్జంక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ సంస్కృతమే నేర్పిస్తోంది. చాలా సంతోషం. అయితే గృహిణి, ఆవిడ ఉద్యోగానికి వెళ్ళలేదు. తర్వాత నా రెండవ ఆడపిల్ల, ఆవిడ కొంచెం నా కంపల్షన్ మీద 12 వరకు సంస్కృతం చదివింది, కానీ సంస్కృతం మీద ఈమెకున్నంత ప్రేమ లేదు. అందువల్ల ఎంబీఏది చేసుకుని జిహ్వకో రుచి తను ఏదో ఎంబీఏ చేసుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో. నీకంటూ ఒక వారసురాలైతే ఉంది. నా అదృష్టం అది. అసలు లేకుండా పోతుందేమో అనుకున్నాను. వేదమాత కూతురు రూపంలో సంస్కృత వారసురాలు అయ్యింది. అంతే. చాలా ఆవిడ నాకు మంచి ప్రజ్ఞావంతురాలు, బుద్ధిమంతులు, తన గురువుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి ప్రతిభాశాలి. చాలా సంతోషంగా. అయితే కూటి కోసం కోటి విద్యలు అని అంటారు, కానీ ఆ కోటి విద్యల్లో సంస్కృతం లేదంటున్నారు గురువుగారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాదు నేను అలా అలా అక్కడ మళ్ళీ నాది ఇంకొక ఆలోచన ఉంది. నిజం చెప్పాలంటే నేనేమంటాను, సంస్కృతం కాబట్టే నాకు ఇవాళ ఇంత తేలిగ్గా పద్మశ్రీ వచ్చింది. ఇది ఒప్పుకునే విషయం. ఇది రేర్గా, ఒక రేర్ ఫీల్డ్లో ఒక కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మా అదృష్టం ఏంటి, ఇప్పుడు ఇదే ఒక కళారంగంలోనో ఇదే ఒక సైన్స్ రంగంలోనో పద్మశ్రీకి కొన్ని లక్షల మంది పోటీ పడే వాళ్ళు ఉంటే, మా ఫీల్డ్లో మహా అయితే 1000 మంది పడతారు, 2000 మంది పడతారు, పోటీ పడతారు. కాబట్టి 1000-2000లో గెలవటం తేలిక లక్షల్లో గెలిచే కన్నా. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, ఉద్యోగ అవకాశాలు తక్కువే, నేను కాదంటలా, కానీ కాంపిటీషన్ కూడా తక్కువే. అవును. ఇప్పుడు అదే బీకామ్ బిఏ చదివిన వాడికి అసలు మార్గం లేదు, సంస్కృతంలో ఏదో ఒక మార్గం ద్వారం తెరుచుకుంటుంది. అందువల్ల నేను మళ్ళీ ఇది అర్థకరీ విద్య కాదని అంటల్లా, కానీ ఒక ఆలోచన విధానంలో ఏమైందంటే, దీనివల్ల ఏ జాబు రాదు కదా, ఏదో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే వెంటనే జాబ్ రెడీగా ఉంది అన్న భావన ఇక్కడ లేకపోవటం కొంత ఇదిలోకి రారు. కానీ నేను ఇంకోటి కూడా చెప్తాను, నా విద్యార్థులు, సంస్కృతం చదువుకున్న విద్యార్థుల్లో సుమారుగా ఎవ్వరూ అన్ఎంప్లాయిడ్గా లేరు. ఎవరన్నా ఓ ఫిజిక్స్ టీచరో, ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టీచరే ఈ మాట చెప్పగలరా? అవును, చెప్పలేడు. ఆయన ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసరు, ఆయన దగ్గర చదువుకున్న అందరు విద్యార్థులు భోజనం చేస్తున్నారు, సుఖంగా ఉన్నారని చెప్పగలరా? చెప్పలేడు. నేను చెప్పగలను. కాబట్టి ఓ రకంగా ఇది అర్థకరీ విద్య. నేను చెప్పగలను కాదు, మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. అందరూ వెల్ సెటిల్డ్ నా విద్యార్థులు. అయితే ఇక్కడే మనము ఆలోచించాల్సినటువంటి విషయం గురువుగారు, మీరు అంటున్నారు ఇక్కడ కాంపిటీషన్ లేదని అంటున్నారు. కాంపిటీషన్ ఉంది, తక్కువ. ఇతర విద్యల కంటే కూడా ఈ విద్య పైన కాంపిటీషన్ తక్కువ. ఎందువల్ల? లోపలికి వచ్చేవాళ్ళు తక్కువగా. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సంస్కృతం మన భాష, మన భారతీయుల భాష, వేద భాష, దైవ భాష అని అనుకుంటాం. ఇట్లాంటిది భారతీయులకు మాత్రమే సొత్తైనటువంటి ఈ భాష ప్రతి భారతీయ కుటుంబంలో ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భాష. అటువంటి భాషకు ఏదో మార్కుల కోసము ఇంటర్మీడియట్లో నాకు 100కి 100 వస్తాయి, 100కి 99 వస్తాయని కేవలం ఆ మార్కుల కోసమే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు, కానీ ఆ తర్వాత మొగ్గు చూపడం లేదు. దానివల్లనే ఎక్కువ మంది డీవియేట్ అయ్యి ఇదిగో సంస్కృతంలో ఎక్కువగా ఈ కాంపిటీషన్ లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాదు, అది కూడా పర్వాలా, అట్లా వచ్చిన ఇప్పుడు ఏంటంటే గుడజిహ్వికా న్యాయం అంటారు. ఏదో రకంగా మనిషి ముందు ఫీల్డ్లోకి వస్తే, అలా ఒక 1000 మంది వస్తే 10 మంది అన్నా సంస్కృతం చదువుకుంటారు. అందువల్ల పెద్ద దాంట్లో దోష దర్శనం మనం చేయక్కర్లా. మార్కుల కోసం ఉన్న చోట నా ఆలోచన ఒకటి ఉంది. మనం అనుకుంటాం అదేదో తేలికని కాదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం అది. సంస్కృత భాషలో స్పష్టత ఉంది. అవును. ఆ స్పష్టత వల్ల మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. మ్యాథమెటిక్స్లో ఏ విధమైనటువంటి నిక్కచ్చితనం ఉందో సంస్కృత భాషల్లో సంస్కృతంలో మాత్రమే ఆ నిక్కచ్చితనం ఉంది. అంటే ఏమిటి? 2 × 2 4 అని ఎలా 5 అవ్వదు, 3 అవ్వదు. తలకిందులుగా శీర్షాసనం వేసిన సంస్కృతంలో కూడా అదే పరిస్థితి.
ఇతర భాషల్లో అలా లేదు. అందువల్ల సంస్కృతంలో ఉన్న స్పష్టత వల్ల మార్కులు ఎక్కువ వస్తాయి. సిలబస్ కూడా తొందరగా కంఠస్థంగా చేసుకుంటారు, దాంట్లో వచ్చేటువంటివి వస్తాయి. అంటే నా ప్రశ్న పర్వాలేదండి, ఏదో రకంగా సంస్కృతం చదివితే మంచిది. అది నా పైగా స్కూళ్ళల్లో సంస్కృతం బలపడాలి, ఆ పాయింట్కి అన్నమాట బలపడాలి. ఇది పాఠశాల దగ్గర నుంచి బాగా బలపడాలి. మన వాళ్ళందరూ కూడా ఇది మార్కుల కోసం కాకుండా సంస్కృతం నా భాష అని చదవ స్థితికి రావాలనేటువంటి. దురదృష్టవశాత్తు స్కూల్ లెవెల్లోనే బలహీనపడుతోంది. దాన్ని మనం అందరం ప్రతిఘటించి ఎలాగోలాగా గవర్నమెంట్కి కూడా కొంచెం చిన్న చూపు అప్పుడప్పుడు గవర్నమెంట్ చేస్తోంది, గవర్నమెంట్ని తప్పు పట్టక్కర్లేదు. కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనో ఏదో చెప్పి కొంత డిస్కరేజింగ్, అప్పుడు వాళ్ళ పద్ధతి నిజమే, విద్యార్థులు లేనప్పుడు ఎంతకని డబ్బిస్తామంటారు. కానీ నేను చేయవలసిన నాకు తోచిన మాట ఏంటంటే, సంస్కృతం కోసం వెచ్చించే ప్రతి ఒక్క రూపాయి కూడా అది సార్థకమవుతుంది. సార్థకమేనండి. మనం ఎన్నో పనులకి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, అందులో దానివల్ల సార్థకత ఉందా లేదా పరమేశ్వరుడికి తెలియాలి. కానీ సంస్కృతానికి వెచ్చించిన ప్రతి పైసా కూడా సార్థకత. ఎందుకంటే ఈ జాతిని నిలబెట్టేటువంటి తత్వం సంస్కృతం. ఎప్పటికైనా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవాలంటే సంస్కృతం మన పక్కన నిలబడి ఉన్నంతసేపే అది. లేకపోతే మనకు ఇతరులకి మనకు తేడా ఏముంది, 2 కాళ్ళు 2 చేతులు అందరికీ సమానమే, మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి సంస్కృతాన్ని నిలబెట్టుకోవాలి, సంస్కృతం కోసం ఏమైనా చేయాలి. ఎలాగోలాగా విద్యా విధానంలో సంస్కృతానికి ఉచిత స్థానాన్ని ఇవ్వాలి. అంటే వాళ్ళకుండే ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ వేరియస్ ప్లాట్ఫామ్స్లో నేను స్వయంగా కమిటీల్లో ఉండి అనుభవించిన వాడిని, నా నాలెడ్జ్ బాగానే ఉంది ఆ విషయంలో. కానీ నేను నివేదించదలుచుకుంది మాత్రం అది, ఇబ్బందులు ఉంటే ఉన్నాయి, అధిగమించి మనం సంస్కృతానికి ఏదో ఒకటి చేయాలి. ముఖ్యంగా పాఠశాలల్లో స్కూల్స్లో సంస్కృత అధ్యాపకులు విరివిగా ఉండేట్టుగా చూసుకోవాలి అనేటువంటిది అవసరంగా నాకు తోస్తుంది. గురుగారు, ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి, వారణాసి సోమనాథ్లలోని సంస్కృత విశ్వవిద్యాలయకు మీరు వైస్ ఛాన్సలర్గా సేవలు అందించారు. ప్రస్తుతం కంచి క్షేత్రంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. ఈ పదవులలో మీరు సంస్కృత భాష వికాసానికి ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలను అమలు చేశారు? అప్పుడప్పుడు సందర్భంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సంస్కృత అభివృద్ధి కోసం చాలా కష్టపడి నా శక్తిని తక్కువ చేసుకోకుండా ప్రయత్నము చేశాను. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పుకుంటే అంత సబగుబుగా కూడా ఉండదు, ఏదో నన్ను గురించి చెప్పుకున్నట్టుగా ఉంటుంది. కానివ్వండి, ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఈ గౌరవం ఏదో వచ్చిందంటే ఆ వాటి ఫలంగానే వచ్చింది. ప్రతి ఆస్పెక్ట్లోనూ కూడా నేను అభివృద్ధికి చాలా నా వల్ల అయిన సాయశక్తులను నేను ప్రయత్నించాను. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, నే చేశానని మాత్రం చెప్పను. ఎందుకంటే ప్రయత్నం నాది, కానీ ఆనాటి నే పనిచేసినటువంటి విభాగాలకి అధిపతులుగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా నేను చేసిన కొంచెం ఎక్కువగా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ వల్ల నాకు కొంచెం గుర్తింపు కూడా వచ్చింది, అది చెప్పాలి. అది తెలియజేయండి. అదేంటంటే, సరే మామూలుగా ఒక కులపతిగా ఏమేం చేయాలి డెవలప్మెంట్కు అవన్నీ కొంచెం ఏమైనా రొటీన్లోకి పెడతాయి. రొటీన్ కాకుండా నేను వికాసానికి చాలానే పాటుపడ్డాను, అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాను. ఇప్పుడు సంస్కృత అకాడమీ లాంటి వాటికి గుర్తింపు ఇవ్వటం, మరి ఇవాళ ఇంత చక్కగా నడుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ శాలరీకి డబ్బు లేక అవస్థపడుతూ ఉండేవాళ్ళు. అందువల్ల ఏదో సందర్భం చూస్తే ఇక్కడ సంస్కృతం దృఢంగా ఉంది, ఇటువంటి దీనస్థితికి వెడుతోంది, రాకూడదు, మన వాళ్ళు ఏం చేయగలం. నా దగ్గర ఒక స్కీమ్ ఉండింది, ఆ స్కీమ్లో దీన్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా అలా నా దగ్గర ఏముంది, అతనికి ఏం కావాలి, దాన్ని వెంటనే అక్కడికి పంపించేసేవాడిని. అండ్ భగవంతుడి దయ వల్ల నాకు నా అధికారులు, మా మంత్రులు కూడా ఏ ప్రపోజల్ పెట్టినా అది ఓకేనే. నేను పనిచేసిన 3 చోట్ల కూడా నా ప్రపోజల్ వెనక్కి రాలేదు ఏనాడు. అది భగవంతుని దయ, నాది కాదు. ఇకపోతే
సరళ సంస్కృత సంభాషణ పద్ధతి అని అవును. దాని ద్వారా ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం వాచికంగా ఉంది కదా, వాచికమైన ఆ ఉద్యమానికి నేనేం చేశాను, సంస్కృత స్వాధ్యాయ అని అవును. ఈ టీచర్ లేకుండా స్వయంగా చదివి సంస్కృతాన్ని సంస్కృత మీడియంలో చదివి అర్థం చేసుకుని సంస్కృతజ్ఞుడు కావాలి అన్నది టార్గెట్గా పెట్టుకుని, టీచర్ ఉండకూడదు, సంస్కృతాన్ని వేరే మాధ్యమంలో చదవకూడదు, అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చదవకూడదు, సంస్కృతం మెథడ్లోనే చదవాలి, చదువుకుంటూ దాంట్లోంచి అతను సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్గా చేసి పైకి రావాలి అన్న ఒక మెటీరియల్స్ని, సంస్కృత స్వాధ్యాయ అన్న మెటీరియల్ని నిర్మాణం చేయటానికి కొంచెం నేను ఆలోచన అయితే నాది, కానీ నాకు చాలా పెద్ద సహకారి గణం ఉంది. ఏకాకిగా ఒంటి చేత్తో చేసిన పని అయితే డెఫినెట్గా కాదు, 10 మంది 10 చేతులు వేశారు. అది బాగా సక్సీడ్ అయ్యి తర్వాత దాన్ని ఏం చేశాను, సంస్థానంలో ఉన్నప్పుడు అనౌపచారిక సంస్కృత శిక్షణం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి 3 నెలలకు ఒక్కొక్క సైకిల్గా పెట్టి ఈ మెటీరియల్ని టీచర్ని కూడా కొంచెం సహకారంగా ఇచ్చి చదివించి కొన్ని సుమారు వాళ్ళు లెక్కల ప్రకారం చెప్తారు 20 లక్షలకి పైబడి మామూలు క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళకి వాళ్ళు జాతి వర్ణ కుల వర్గ భేదం లేకుండా మహిళా పురుష భేదం లేకుండా అందరికీ సంస్కృతం నేర్పాం. ఆ నెంబరు లక్షల్లోకి వెళ్ళింది. సంస్థానం వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు 20 లక్షలు దాటి మా దగ్గర డేటా ఉంది అని. అంత విరివిగా దీన్ని ప్రచారం చేయటం. తర్వాత మీకు చెప్పాల్సింది ఏంటంటే, అందులో నేను సంతోషపడేది ఏంటంటే, ఈ ప్రక్రియ ద్వారా సంస్కృతంతో స్నానప్రాప్తి సంబంధం లేనటువంటి మనిషి ఈ ప్రక్రియ ద్వారా సంస్కృతం నేర్చుకుని హరి ఓం అని ఉద్యోగం చేసుకుంటూ, వాడి ఐటీనో ఏదో చేసుకుంటూ, అడ్వకేటో ఎవడో వైద్యమో ఏదో చేసుకుంటూ ఈ ప్రక్రియలో సంస్కృత అధ్యయనాన్ని ఆరంభించి క్రమక్రమంగా స్వశక్తితో ఎంఏలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, క్రమక్రమంగా గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు, క్రమక్రమంగా కవిత్వాలు రాసి ప్రచురించి పబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఇది ఉంది, ఎవిడెన్స్ ఉంది. అందువల్ల నాకు సంతోషం. అంటే ఒక అనౌపచారికంగా వాళ్ళ సంస్కృతం వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకోవాలా, సంస్కృతంతో సంబంధం లేదు, స్వాధ్యాయం ద్వారా వచ్చిన వాటి కేవలం ఈ సంభాషణ ఈ స్వాధ్యాయం ద్వారా ఇనిషియేట్ అయ్యి, అయితే అక్కడితో ఆగితే అక్కడే ఉండిపోతారు. అవును. ఆ ఇనిషియేటివ్ 1,00,000 మందికి అయితే అందరూ కాదు, అందులో 1000 మందో 1500 మందో ఇంకా ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగారంటే అప్పుడప్పుడు నేను 20-30 దేశాల్లో విదేశాల్లో ఉంది సంస్కృత భారతి చేస్తున్న పని అనుకోండి, నేను చేతులు కలిపి సంస్కృత భారతితో పనిచేశాను. అయితే వాళ్ళు వాచికంగా చేసిన దాన్ని నేను లేఖనాత్మకంగా చేశాను. అక్కడికి వెళ్ళి నేను పాఠాలు అవి చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ విద్యార్థులు సంస్కృతంలో నన్ను అడిగినటువంటి ప్రశ్నల వల్ల వాళ్ళ స్థాయిని చూసి ఆశ్చర్యపోయి, వాళ్ళకి అర్థం కాదేమోనని నేను ఒక మామూలు స్థాయికి దిగి చెప్తూ ఉంటే వాళ్ళ మధ్యలో 2-3 ప్రశ్నలు వేసేటప్పటికీ నాకు అర్థమైంది, నాకంటే వీళ్ళు చాలా హై స్థాయికి చేరుకున్నారని. నేను పెంచుకోవాల్సి వచ్చింది నా స్థాయిని. నిజం చెప్తున్నా. ఒకసారి అయితే నాకు కంగు తిన్నా, నేను ఎందుకు ఇంత సరళంగా చెప్పానా అని. ఎందుకంటే వాళ్ళు అంతకు మించి ఉన్నారు, ముందుకు వెళ్ళారు. కుమారస్వామి శివుడికి బోధించినట్టుగా. అప్పుడు తర్వాత మళ్ళీ నేను స్థాయి పెంచుకుని వాళ్ళకి చెప్పడం. ఇప్పటికీ అనుబంధం అలా ఉంది, కాంటాక్ట్లో ఉంటారు అందరూ. సంతోషం. అందువల్ల ఇదొక మంచి డెవలప్మెంట్ పని కూడా సంస్కృత భారతీ ప్రిన్సిపల్స్ని అనుసరించి చేసింది, వాళ్ళ సహకారంతో చేసింది. పూర్తిగా కొత్తది నేను ఆవిష్కరించింది అయితే కాదు, కానీ నా ప్రయత్నం కూడా అందులో ఉంది. నేను దాన్ని డిజైన్ చేయటం చాలా, ఇప్పుడు ఎట్లాగంటే పంచమీ విభక్తి నేర్పించాలి, అది పంచమీ అని చెప్పకూడదు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వేయకూడదు, అబ్లేటివ్ కేసు అనకూడదు, దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఇవ్వకూడదు, వాడు గ్రహించాలి, నేను చెప్పకూడదు, ఇంకో భాషలో చెప్పకూడదు. ఎలా చెప్తాము? ఒక ఉదాహరణ చెప్పాలంటే దీనికి ఒక కల్పన చేశాం. 3 బొమ్మలు చూపించాం. ఫలం అని ఒక బొమ్మ చూపించి ఇదం ఫలం అని చెప్పాము. ఇదం ఫలం అర్థమైపోయింది, ఫలం అని అర్థం చేసుకున్నాం. అయం వృక్ష అని 2వ బొమ్మ వేశాం. 3వ బొమ్మలో ఏం చేశాము? చెట్టు నుంచి పండు కింద పడుతున్నట్టుగా చిత్రణ చేసి
ఫలం వృక్షాత్ ఫలం పతతి అని ఆ పంచమి విభక్తి దగ్గర హైలైట్ చేసి పెట్టాం. వృక్ష అని అనాలి, వృక్షాత్ ఫలం పతతి. పంచమి విభక్తి అక్కడ పంచమి విభక్తి అంటే వృక్షాత్ అంటే పంచమి. నేను విభక్తిని చెప్పకూడదు, గ్రామర్ నేర్పించకూడదు, ఈ ట్రాన్స్లేషన్ వాడకూడదు, వాడికి అర్థం కావాలి. పాఠశాల బాలక, బాలక పాఠశాలాం గచ్చతి మూడో బొమ్మ. అవును, పాఠశాల ఉంటుంది, బాలకుడు నడుస్తూ ఉంటాడు, మూడో బొమ్మ. ఈ బొమ్మల మాధ్యమంతో నేను ద్వితీయం చెప్పలా వాడికి. మొదట్లో ప్రథమా విభక్తి ఉంది, ద్వితీయని నేను చెప్పకుండా పాఠశాలాం అంటే వ్యవహారం చేయటం నేర్చేసుకుంటాడు. తర్వాత ఎప్పుడో గ్రామర్ నేర్చుకుంటాడు. గొప్ప ఇంప్లిమెంటేషన్ ఇది. ఇది చాలా డిజైన్ చేయటంలో కొంచెం అహోరాత్రాలు మా గ్రూప్ ఉంది, అందరం కలిసి శ్రమించి. కర్త కారయిత చేయవ ప్రేరకశ్చ అనుమోదక అన్నట్టు అందులో యోజక స్తత్ర దుర్లభ, యోజక స్తత్ర దుర్లభ అని యోజకుడుగా నేనున్నా. అయినా మీరు చేసినటువంటి ఏ కార్యాచరణ అయినా కానీ ఆమోదించినటువంటి వాళ్ళు ప్రత్యక్షరం పరిశీలించేవాడిని, దాన్ని రివైజ్ చేసేవాడిని, అమెండ్ చేసేవాడిని. అయితే ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒక్క మాట గురువుగారు, వర్గము కులము ప్రాంతీయ భేదము ఏదీ లేకుండా అనేకులు సంస్కృతాధ్యయనం చేశారు అన్నటువంటి మాట మీరు అన్నారు. అది వాస్తవానికి చాలా గొప్పనైనటువంటి విషయం. ఈ విషయం చాలామందికి తెలియదు. అలా తెలియకుండా సంస్కృతం కేవలము బ్రాహ్మణుల భాష, బ్రాహ్మణులు ఎక్కువగా చదివారు కాబట్టి అని ఒక అపవాదు వేస్తున్నారు. దానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఇదే అనుకోవచ్చు. మేము ఇతర ధార్మికులకు కూడా చెప్పాం, అనేకులు మా దగ్గర రికార్డు ఉంది, బ్రాహ్మణ సంబంధం లేనటువంటి అనేక మంది ఇతర ధర్మాల వాళ్ళకు కూడా నేర్పించాం. మా ఎవరు వచ్చారు వాళ్ళలో ధార్మికు ఇతనికి మనవాడా కాదా అనేది కూడా జిజ్ఞాస అయినటువంటి ప్రతి విద్యార్థికి మీరు సంస్కృత అధ్యయనం చేయించారు ఈ పద్ధతిలో. చాలా గొప్పనైనటువంటి విషయం. మరొక ప్రశ్న గురుగారు, అంతర్జాతీయ స్థాయిలో కూడా సంస్కృత భాషకు మీరు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ఇప్పటికీ చెప్తారు సంస్కృత భాష అంటే వెంపటి కుటుంబ శాస్త్రి గారు అని వెంటనే చెప్తారు. ఆ పేరు మీరు సంపాదించుకున్నటువంటి వారు. అలాంటి మీరు ప్యారిస్లో ఉన్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్కు 2 సార్లు అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. విదేశలో సంస్కృత భాషకు ఉన్నటువంటి ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ ఈ దేశాలలో ఎంతైతే విస్తరిస్తుందో సంస్కృత భాష పైన ఉన్నటువంటి మక్కువ, అంతే స్థాయిలో విదేశాల్లో కూడా విస్తరిస్తూనే ఉంది. దీని గురించి మన ప్రేక్షకులు కాస్త వివరంగా తెలియజేయండి. శ్రద్ధాసక్తులు చెప్పాలంటే సమానమని అనొచ్చు, మనకంటే ఎక్కువ అని కూడా అనొచ్చు. విదేశాల్లో నంబర్స్ తక్కువ అవ్వచ్చు, చదివేవాళ్ళ సంఖ్య చిన్నదవ్వచ్చు. ఇప్పుడు మా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సంస్కృత స్టడీస్లో సుమారుగా 70 దేశాలు ఉన్నాయండి, పార్టిసిపేటరీ కంట్రీస్. చాలా పెద్ద అవును, ఉంటేనే మాకు మా సభ్యుడు అవుతాడు. అవును, 70 దేశాలు మాకు పార్టిసిపెంట్ మా ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నారంటే సుమారుగా 60-70 కరెక్ట్ నెంబరు కాకపోవచ్చు, ఉజ్జాయింపుగా చెప్తున్నాను, అత్యధిక దేశాలు ఉన్నాయంటే సంస్కృతము విశ్వవ్యాప్తంగా ఉంది ఇంతో కొంత ప్రమాణంలో. అవును, కృషి మనం ఎంత కృషి చేస్తున్నామో అంతకన్నా కూడా చాలా పట్టుదలతో చాలా నిష్ఠతో కృషి జరుగుతోంది ప్రతి కంట్రీలోనూ. వీళ్ళందరూ 3 సంవత్సరాలకు ఒకసారి కలుసుకునేవాళ్ళు, అదే విశ్వ సంస్కృత సమ్మేళనం అని జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఒక విశ్వభాష సంస్కృతం అనేది, దానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. ఒకసారి నా ప్రమేయం లేకుండానే నన్ను ఎలక్ట్ చేసుకున్నారు ఎడెన్బరాలో, స్కాట్లాండ్కి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీంకి డెలిగేట్గా నన్ను పంపించారు. నేను అప్పుడు ఢిల్లీలో వైస్ ఛాన్సలర్గా ఉండేవాడిని. వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. అప్పుడు నన్ను 6లో వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. అప్పుడు నన్ను డెలిగేట్గా ఒక సంస్కృతం వాళ్ళ విశ్వ సంస్కృత సమ్మేళనం జరుగుతూ ఉండేది. ఫస్ట్ ప్రెసిడెంట్ మా రాఘవన్ గారే, మా గురువు గారే. ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్కి
మొదటి ప్రెసిడెంట్ మా గురువు గారు రాఘవన్ గారు. సమ్వేర్ అరౌండ్ 60s కాబోలు అది ఆరంభించారు దాన్ని. 4వ వాడిని నేను. మధ్యలో ఇద్దరు ఉన్నారు, పూనా ఆర్ఎన్ దాండేకర్ గారని వారు, తర్వాత రామ్ కరణ్ శర్మ గారని వారు. ఈ ఎడిన్బరాకి నేను డెలిగేట్గా వెళ్ళి అక్కడ డెలిగేషన్ తీసుకెళ్ళాను, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఉన్నట్టుండి మరి ఎందుకు అడిగారు, నా ముందున్నటువంటి శర్మ గారు ఇంకా విరమిస్తానన్నట్టున్నారు, అందువల్ల వదులుకుంటా ఇంకా చాలన్నట్టుగా అన్నారు వారు. అంటే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుందామని చెప్పి నాకు సూచించారు. సరే మీరందరూ కలిసి యునానిమస్గా ఎలక్ట్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఎలక్షన్ ఉంటే నేను కంటెంట్ చెయ్యను అని చెప్పాను. వాళ్ళు యునానిమస్గా సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ రెండోసారి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్ట్ చేసుకున్నారు. 2 సార్లు ఉన్నాను. ఇక్కడ నా పీరియడ్లో నేనేం చేశానంటే కొంచెం అవంతా ఇంగ్లీష్ మాధ్యమంలో ఎక్కువగా జరిగేది. నేను కొంచెం సంస్కృత ప్రియుణ్ణి కదా, సంస్కృతంలోనే మాట్లాడాలి, సంస్కృతంలోనే రాయాలి, సంస్కృతంలోనే జీవించాలి, ఇంట్లో నిత్య వ్యవహారం కూడా సంస్కృతంలో చేయాలి అనే సిద్ధాంతాలకి కట్టుబడ్డ వాళ్ళం కదా మేము. అందుకోసమని నేనేం చేశాను, అక్కడ సంస్కృత కవిగోష్ఠి అని ఒకటి, సంస్కృత శాస్త్రార్థ సభ అని చెప్పి ఇంటర్నేషనల్ ఫోరంలో పెట్టాను. ఇక్కడి నుంచి పండితుల్ని తీసుకెళ్లేవాడిని. అక్కడ వాళ్ళు సంస్కృతంలో వాదవివాదం చేయలేరు. మన దగ్గర మన పండితులంతా చేస్తారు, మనకది వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడి నుంచి సెలెక్టెడ్ పర్సన్స్ని తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఒక సెషన్ పూర్తిగా శాస్త్రార్థ సభ చేస్తే ఏ సెషన్లోనూ అటెండ్ కానంత పాపులేషన్ అక్కడికి వచ్చేది. పెద్ద హాల్లో ఉన్న వాటిల్లో పెద్ద హాల్లో పెడితే చోటు దక్కేది కాదు. సుమారు 1000 మంది వస్తారు సభలకి, సమ్మేళనానికి. 1000 మందిలో 500 మంది ఇక్కడే ఉంటారు, మిగతా సెషన్స్ అన్నీ ఖాళీగా ఉంటూ ఉంటాయి. ఇది జరిగినంతసేపు అంత ఆదరణ లభించేది. సంస్కృతానికి ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళది చూడాలని తపన పడేవాళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళందరికీ మనం చూపించినట్టు అయింది కదండి మన విద్యా విధానాన్ని. కాబట్టి ఇది ఇంట్రడ్యూస్ చేసింది నేనే. సంస్కృత కవిగోష్ఠి ఒకటి, సంస్కృత శాస్త్ర చర్చ అని చెప్పి ఈ 2 పెట్టి దానికోసం చేసింది. ఇలాంటి ఎక్కడికి వెళితే అక్కడ నేను సంస్కృతానికి ఇంకా పాపులరైజ్ చేయడానికి ఏం చేయొచ్చు అనే ఆలోచనతోనే జీవితం గడిచింది. భగవంతుడు ఆ ఆపర్చునిటీస్ కూడా నాకు ఇచ్చాడు. 12 ఏళ్ళు నేను దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. 4 విశ్వ సంస్కృత సమ్మేళనాలు, క్యోటో, న్యూఢిల్లీ, థాయిలాండ్ అండ్ వ్యాంకోవర్ కెనడాల్లో అధ్యక్ష స్థానంలో కూడా ఉండి, దాంట్లో ఢిల్లీలో జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా కూడా విచ్చేశారు. అప్పటి ప్రధానమంత్రి. గొప్పనైనటువంటి సందర్భం. ఒక సందర్భంలో దోర్బల ప్రభాకర్ శర్మ గారు సంస్కృతంలో ప్రసంగం చేస్తూ ఉంటే పక్కనే జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు వింటున్నారు. వీరు సంస్కృత పండితులు, వారి తెలుగు వేద కవి. దోర్బల ప్రభాకర్ శర్మ గారు ప్రసంగం తర్వాత వీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ, ప్రభాకర్ శర్మ గారు మాట్లాడింది నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ విన్నంతసేపు నాకు ఇంకా వినాలనిపించింది అని. ప్రభాకర్ శర్మ గారు మాట్లాడితే అలాగే ఉంటుంది. వారి గొంతు చాలా గొప్పది. సంస్కృత భాష మాధుర్యమే అది. గొంతును ఇచ్చారు. తర్వాత ఆయన సంస్కృత సంభాషణ వ్రతి, అంటే ఆయన సంస్కృతంలో తప్ప ఇతర భాషలో మాట్లాడు. అలా వ్రతం. ఇప్పుడు అదంతా అది సంస్కృత భారతి మా ఉద్యమమే, అది మా ఉద్యమంలో పార్టీ. అది నేను అంత దృఢమైన వాడిని కాదు, కాస్త ఇటు అటు, ఎక్కడ ఏ గాలికి అటు సందర్భానుసారంగా పోయేవాడిని నేను. ఆయన సందర్భానుసారంగా కూడా వెళ్ళరు, ఉండరు. తెలుసు నాకు బాగా కావాల్సిన మిత్రులు. ఒక వేద కవి, తెలుగు కవి అయినటువంటి వ్యక్తి ఆ మాట అనడము సంస్కృత భాషలో ఉన్న మాధుర్యం అది. సంస్కృత భాష నేర్చుకోవడానికి సంబంధించి నేటి యువతరానికి, ప్రత్యేకించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రశ్న గురువు గారు. క్లిష్టమైన ప్రశ్న. సందేశం ఇవ్వగలం, చెప్పాను కదండి. సంస్కృతంలో ఒక్క మాట మాత్రం చెప్పగలను, దాని రుచి తగిలేంత వరకే వాడు ఇటు చూస్తూ ఉంటాడు.
సంస్కృతం తాలూకు రుచి గనక ఒక్కసారి జిహ్వకు గనక పట్టిందా తర్వాత వదలమన్నా సంస్కృతాన్ని వదలలేడు. అంత మాధుర్యము, అంత శక్తి దాంట్లో ఉంది. రెండవది, సంస్కృత భాషాధ్యయనం ఒక భాషాధ్యయనం ద్వారానే మన మేధాశక్తి పదును పడే అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, వైజ్ఞానికులు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ మధ్య కాలంలో దాన్ని ధృవపరిచారు, రుజువు చేశారు. ఎందుకంటే మన ఉచ్చారణ విధానం కానివ్వండి, అందులో ఉన్న ఒక స్పష్టత కానివ్వండి, మన బ్రెయిన్ ఏమవుతుందంటే దాని వికాసము ఒక సిస్టమేటిక్గా వికసిస్తుందన్నమాట. ఎందువల్ల నాకు ఒక చిన్న భాష అనేది బుద్ధి వికాసానికి ఉపయోగపడేటువంటి అంశం. మీరు పటిష్టమైనటువంటి భాషా సంపత్తి ఉన్న వాళ్ళ బుద్ధిశక్తి కొంచెం ఉచ్చస్థరంగా ఉంటుంది. తక్కువ స్తరంలో ఉన్నటువంటి భాషల్ని మాట్లాడేటువంటి వాళ్ళ బుద్ధిశక్తి ఇప్పటికీ మనం గమనిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది. అంటే భాషాధ్యయనానికి బుద్ధి వికసించడానికి ఒక అంతర్గత సంబంధం ఉంది. నిజం చెప్పాలంటే పశువులకు మనకు ఏమిటి తేడా? పెద్ద ఇవల్యూషన్లో సైంటిస్టులు చెప్పే న్యూటన్ సిద్ధాంతంలో చెప్పే ఇవల్యూషన్లోనే పశువు నుంచి మనిషిగా మారటానికి భేదం ఎక్కడొచ్చింది? దేనివల్ల మనిషి అయ్యాడు? వాక్కు వల్ల అయ్యాడు. వాక్కు వల్ల. జంతువులకు లేనిది మనిషికి ఉన్నది వాక్కు ఒకటి. ఈ వాక్కు వల్లనే అతను రోజు రోజుకి పెరుగుతున్నాడు. కాబట్టి బుద్ధిశక్తి వికసించటంలో ఈ వాక్కుకి ఒక ప్రయోజకత్వం ఉంది. ఇప్పుడు అది నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి ల్యాబొరేటరీలో ప్రూవ్ చేయలేను, కానీ మీకు ఒక కామన్ సెన్స్తో, ఒక ఊహతో, ఒక తార్కికమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో నేను చెప్పగలను. అటువంటప్పుడు ఈ ఆయా భాషలను అధ్యయనం చేయటం వల్ల వచ్చే బౌద్ధికమైన వికాసంలో తేడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల స్పష్టతరము, శ్రేష్టతరము, ఉచ్చతరము అయినటువంటి సంస్కృత భాషాధ్యయనం కనుక చేస్తే బుద్ధి స్పష్టంగా వికసించి మనిషి ఎదుగుదలకి అది దోహదపడే అవకాశం ఉంది. ఇది ఇవాళ కాకపోయినా రేపైనా సైంటిస్టులు ప్రూవ్ చేసి తీరుతారు. ఇప్పటికే ఆల్రెడీ ప్రూవ్ అయింది. మనం గమనిస్తే మామూలు కొన్ని వాంగ్మయం లేని భాషలు ఉన్నాయి. అవును. ఆ భాషలు మాట్లాడే జనజాతీయులు ఉన్నారు. ఆ జనజాతీయుల యొక్క బుద్ధిస్తరం ఒక స్థాయికే ఉంటుంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్సెప్షన్ ఉండొచ్చు. ఇప్పుడు అది మనం ఉదాహరణగా చూపించకూడదు. యావరేజ్గా చూసినప్పుడు అంతకుమించి వాళ్ళు ఎదగటానికి కొంచెం అవకాశం తక్కువగా కనపడుతుంది. అందువల్ల నాకేమనిపిస్తుంటే భాషాధ్యయనానికి, వ్యక్తిత్వ వికాసానికి, బుద్ధి వికాసానికి ఒక సంబంధం ఉంది. ఈ సంబంధం ఉన్నదిని ఎప్పుడైతే అయ్యిందో అత్యంత శ్రేష్టమైన సంస్కృత భాష అధ్యయనం చేయటం ద్వారా ఒక మనిషి పరిపూర్ణతని పొందే అవకాశం ఉంది. కానీ దేశకాల పరిస్థితులను బట్టి ఎవరిచ్చే వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళదిగా నడుస్తుంది. మనం ఎవరికి ఏం చెప్తాం? మనం ఇచ్చే సందేశం ఇవ్వటానికి నేనెవరిని? నాకంటే వాళ్ళు తెలివిగల వాళ్ళే. కానీ నేను చెప్పేదల్లా ఒక్కటే, మీరు చదవండి. మీ జీవికకి కావలసినటువంటి చదువుల్ని చదువుకుని, పొట్ట అందరికీ ముఖ్యమే, దానికి కావలసినటువంటి ఉద్యోగ సద్యోగాలన్నీ సాధించుకుని అప్పుడైనా సరే సంస్కృతం చదవటం నా జీవితంలో నా కర్తవ్యం అని ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు భావన చేయాలి. మన భాష ఇది. కాకపోతే అతనికి హిందుత్వం ఉందా అనేది కూడా డౌట్ వచ్చే ప్రశ్న ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఏమీ తెలియకుండా నేనేదో భగవద్గీతను ఉపన్యాసాలు చెప్తే సుఖం లేదు. 2 అక్షరాలన్నా దాంట్లో నేను సమాధానం చెప్పగలగాలి. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, మన జీవితం కోసం మనం ఏది చదివినా, ఎలా చేసినా, ఏదో ఒక స్థాయిలోనన్నా సరే ఆరంభించి మనం మనదైనటువంటి సంస్కృత భాషని తప్పనిసరిగా చదివినప్పుడే మనం భారతీయులంగా పుట్టిన దానికి కొంత కృతార్థత ఏర్పడుతున్నాం. ఇది తప్పదు. అలా అనుకుని అందరూ గనక సంస్కృతాన్ని ఏదో రకంగా గనక ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రకంగా ఎంతో కొంతవరకు అభ్యసిస్తే
సామాజిక పరిస్థితులే మారిపోతాయి. మన హిందూ ధర్మం అనేది చాలా, హిందూ ధర్మం అనే కాదు, భారతీయత అనేది బాగా సుదృఢపడుతుంది. అదే మన గొప్పతనంగా నిలుస్తుంది ఏదో ఒక రోజుకి అనేది నా సిద్ధాంతం. ఇంతకు మించి నేను చెప్పగలిగింది, నేను ఇవ్వగలిగిన సందేశం అంటూ ఏంటి? గురుగారు, చివరిగా ఒక ప్రశ్న. పద్మశ్రీ పురస్కారం అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారమే. అది మీకు ఈ రోజున భారత ప్రభుత్వము తెలియజేసింది, అందులో మీరున్నారు. మీకు పద్మశ్రీ పురస్కారము లభిస్తుంది, అందులో మీరున్నారు అని తెలిసినటువంటి క్షణం, మీరు పొందినటువంటి అనుభూతి ఏంటి? తర్వాత మీకు ఈ పురస్కారము వస్తుంది అని తెలిసిన తర్వాత ఎంతోమంది మీకు అభినందనలు చెప్తుంటారు. అందులో మీకు అత్యంత సంతోషాన్ని కలిగించినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి ద్వారా అభినందనలు పొందితే మీకు బాగా సంతోషాన్ని కలిగించింది? పెద్దగా ముందు నుంచి అయితే తెలియదు కదా ఇది. నామినేట్ అయితే అయ్యానని తెలుసు. నామినేట్ చేసిన వాళ్ళు సపోజ్ నన్ను అడగకుండా నామినేట్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారి పేరు, మా తండ్రి గారి పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, నా డిగ్రీసు, నా క్వాలిఫికేషన్స్, నా ఉద్యోగాలు ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కదా. అవి నా ద్వారానే తెలియాలి కదా. కాబట్టి నామినేషన్ అయిందనేది అయితే తెలుసు. కానీ నామినేషన్ అయినప్పటి నుంచి వాస్తవం చెప్పాలంటే అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు దాని గురించిన ఆలోచన కూడా నా మనస్సులోకి రాలేదు, నేను చెయ్యలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను 10 ఏళ్ళు ఈ కమిటీల్లో ఢిల్లీలో పనిచేసిన వాడిని. ఎక్కడ దాకా వచ్చి పేపర్ ఎక్కడ జారిపోతుందనేవన్నీ నా కళ్ళతో నేను చూసిన వాడిని, నా చేతులతో నేను చేసిన వాడిని. అన్ని కమిటీల్లో ఉండేవాడిని ఆ రోజుల్లో. నేను లేని సంస్కృతానికి సంబంధించిన ఏ దీంట్లోనూ నా ప్రమేయం లేకుండా 10 సంవత్సరాలు గడిచింది సెంట్రల్ గవర్నమెంట్లో. అందువల్ల నాకు ఈ లొసుగులన్నీ తెలుసు. అందువల్ల ఏదో అవుతుంది, వచ్చిందా తీసుకుందాం, రాలేదా వద్దు. ఎవరో పెట్టమన్నారు, ఎవరికో ముద్దు వచ్చింది, మిమ్మల్ని నామినేట్ చేయాలి, మీ డీటెయిల్స్ ఇమ్మన్నారు, మిమ్మల్ని నామినేట్ చేయాలి, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగిన తర్వాత ఇవ్వటం నా బాధ్యత. ఆ బాధ్యతగా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చాను. తర్వాత వాళ్ళు నామినేట్ చేశారా లేదా, నామినేషన్ పైకి వెళ్ళిందా లేదా మనకు సంబంధం లేదు. ఉన్నట్టుండి వన్ ఫైన్ మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది, మీకు ఇది పద్మశ్రీ అవార్డు అవుతున్నది, గోప్యంగా పెట్టుకోండి అని చెప్పి కూడా చెప్పారు. అందులో నేను ఎవరికి ఆఖరికి భార్యకి కూడా చెప్పలేదు. తర్వాత అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. అయిన తర్వాత అందరూ అభినందిస్తూనే ఉంటారు. దాంట్లో పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణాచార్య గారు, వారు నాకు గురువులు లాంటి వారు. వారు నేను 40 ఏళ్ళుగా కలిసి ఒకే చోట పనిచేసి ఒకే చోట ఉంటూ, నాకంటే సీనియరు, చక్కటి విద్వాంసులు వారు. వారెన్నో మంచి మాటలు ఇప్పుడు చెప్తే మనసుకి ఒక తృప్తిగా. అలాగే మా పెన్నా మధుసూదన్ గారు నాకు ఎంతో కావలసిన మనిషి. చాలా పెద్ద విద్వాంసుడు అతను, సామాన్యుడేం కాదు. అతను కూడా ఎన్నో మంచి మాటలు చెప్తే న్యాచురల్గా సంతోషంగా ఉంటుంది. ఏదైనా 4 మాటలు మంచి మాటలు చెప్తే అందరికీ సంతోషమే కదండి. కానీ ఇదంతా కూడా భగవదిచ్ఛ, భగవత్ కృప. ఈ నేను ఎక్కువగా నమ్మేది ఈ ఒక స్థాయి సంస్కృతిని నేను చదివి నేను అక్కడికి ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం. ఎంఏ అయిపోయింది, విద్యాప్రవీణ అని చదివాను, ఎంఏకి ఈక్వల్. ఉద్యోగం రెడీగా కూడా ఉండింది, ఉద్యోగం అంతే కదండి, చదివితే ఉద్యోగం చేసుకోవాలి కదా అని ఉద్యోగం రెడీగా కూడా ఉండింది నా చేతిలో. అప్పుడు కొంచెం మొదటి నుంచి బ్రైట్గా ఉండేవాడిని. ఉంటే అప్పుడు కంచి మహాస్వామి వారు నన్ను పిలిచి, నాకు వారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, కంచికి పిలిపించారు నన్ను కబురు పెట్టి, బందర్ నుంచి పిలిపించి వారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో నీ మీద కుటుంబ భారం లేకపోతే ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరబోక. వారు తెలుసుకున్నారు వీడు ఉద్యోగానికి, వారు త్రికాలజ్ఞులు కదా. కుటుంబ భారం నీ మీద లేకపోతే, తల్లిదండ్రుల భారం నీ మీద లేకపోతే ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరొద్దు, ఇంకా నువ్వు శాస్త్రాధ్యయనం కొనసాగించు అని ఆదేశించారు. పిలిపించి ఆదేశించారు. వారు ఆదేశించారని చెప్పి మళ్ళీ మైలాపూర్లో రెండో ఎంఏ లెవెల్ పరీక్ష రెపిటేషన్ అనుకోలే నేను. స్వామి వారు చెప్పారు చెయ్యాలి, కర్తవ్యం అది ఉంది. అది మా తల్లిదండ్రులు ఇచ్చారు ఆ సంస్కారం. అందులో ఇటు అటు చూడకుండా అన్నీ మానేసి మళ్ళీ నేను
4 సంవత్సరాలు మళ్ళీ రెండో ఎంఏ చేశాను. ఆ మైలాపూర్ కాలేజీకి వెళ్ళటం, అక్కడ మా గురువులు నాకు లభించటం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నాకు అన్ని వాటంతటవి ఏర్పడుతున్నాయంటే నా దృఢమైన నమ్మకం చిన్నప్పుడు వేద పాఠశాలలో ఉంటున్నప్పుడు 5 సంవత్సరాలు స్వామివారిని యథేచ్ఛగా సేవించుకున్నాను కదా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బాగా ఎంతగా దర్శనం చేశానో దాన్ని మాటల్లో కూడా చెప్పలేను. అక్కడే ఉండేవాళ్ళం బడి. అందువల్ల దాని పుణ్యం. ఒక స్థాయిలో మరి వారు ఏం చూశారో, నేను ఒక పద్ధతిలో మార్గంలో పెడుతున్నప్పుడు కాదు అని చెప్పి గేట్ వాడు లైన్ మ్యాన్ కనుక ఆ రైల్వే లైన్ మార్చినట్టుగా నన్ను మహాస్వామి వారు రెండో లైన్లోకి మార్చిన దాని తాలూకు అది వారు మార్చారు కాబట్టి దాని ఫలంగా నేను ఇంత అనుభవిస్తున్నాను. వీరిద్దరి ఆశీర్వచనాలు నాకు సమగ్రంగా ఉన్నాయి అనేది నా దృఢమైన విశ్వాసం. ఎందుకంటే నా అనుభవం కూడా అది. తర్వాత నాకు అందరు మహానుభావులు, గురువులు, జగద్గురువులు అందరూ యథేచ్ఛగా ఆశీర్వదించారు. అంతా వారి ఆశీర్వాద ఫలం. భారతీతీర్థ మహాస్వామి వారు, మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు నాకు వేదాంత విశారద అని పట్టం ఇచ్చారు. విధుశేఖర భారతీ స్వామి వారు నాకు భారతీయ తీర్థ పురస్కారాన్ని ఇచ్చారు. పెజావర్ స్వామి వారు విద్వద్రత్నాన్ని ఇచ్చారు. ఈయన గణపతి సచ్చిదానంద స్వామి వారు శాస్త్రనిధి అని ఒక సన్మానం చేశారు. ఇలా అందరు గురువులు నన్ను ఎంతో ప్రేమతో ఆప్యాయంతో దగ్గర తీశారు. వారి ఆశీర్వచనం అది ఫలిస్తుంది. నమస్కారం. చాలా సంతోషం గురుగారు. ఈ రోజున మీతో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మరొక్కసారి మా హిందూ ధర్మం ఛానల్ తరఫున, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు సంస్కృత ప్రియులు అందరి తరఫున మీకు పద్మశ్రీ పురస్కారం లభించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, చూశారు కదండి, ఇది పద్మశ్రీ పురస్కారము పొందినటువంటి శ్రీ కుటుంబ శాస్త్రి గారి గురించినటువంటి ఎన్నో విషయాలకు సంబంధించినటువంటి ముఖాముఖి. మనందరము కుటుంబ శాస్త్రి గారికి, వెంపటి కుటుంబ శాస్త్రి గారికి అభినందనలు తెలియజేద్దాము. మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మరొక సందర్భంలో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ నమస్కారం. జయతు సంస్కృతం, జయతు భారతం.